గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అనే అర్థం. జాయింట్లు వాచిపోయి పాడైపోయినప్పుడు నొప్పి రావటం, కదలికలు బాగా తగ్గి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పులకు దూరంగా ఉండొచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మానస గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో మేడం. హలో. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? కీళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అంటే జాయింట్స్లో జరిగే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏవైనా కూడా, అంటే ఏ రీజన్ వల్లన్నా కానివ్వండి, లేదా ఏ జాయింట్ అంటే సింగిల్ జాయింట్ కావచ్చు, మల్టిపుల్ జాయింట్స్ కావచ్చు, కీళ్ళు ఇన్ఫ్లమేషన్కి గురైన నొప్పి, వాపు ఉండడము, కదిలించడానికి ఇబ్బంది ఉండడం, ఈ లక్షణాలు ఏ ఉన్నా కూడా ఆ పర్టికులర్ పర్సన్, ఆ వ్యక్తి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అని మనం అనొచ్చు. సో ఆర్థరైటిస్కి వచ్చేటప్పటికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. వయసు పైబడిన వాళ్ళలో వచ్చే కీళ్ళు అరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదా బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే గౌటీ ఆర్థరైటిస్ అవ్వచ్చు. కొంతమందికి పోస్ట్ ట్రామాటిక్ అంటే ఏదైనా ఇంజరీస్ అయిన తర్వాత, రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి అయిన తర్వాత కూడా కీళ్ళల్లో అరుగుదల లక్షణాలు కనిపించడం, లేదా ఒక పర్టికులర్ జాయింట్ విపరీతమైన నొప్పి, వాపు, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో మనం ఆ డిసీజ్ని ఆర్థరైటిస్ అంటాము. సో రీజన్స్ అనేవి చాలా ఉంటాయి. వయసు పరంగా వచ్చే ఆర్థరైటిస్ ఉంటుంది, అండ్ ఇన్ఫ్లమేషన్ పరంగా వచ్చే ఆర్థరైటిస్ కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే అండి, ఆర్థరైటిస్కి సంబంధించి అంటే రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఒకవేళ ఉంటే కనుక మెయిన్ అంటే ఏ ఏజ్లో ఎక్కువ చూడొచ్చు? ఏజ్ పరంగా మనం తీసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్కి ఏజ్తో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా సఫర్ అవ్వచ్చు. ఎక్కువగా వచ్చేటప్పటికి మిడిల్ ఏజ్ 20లో అంటే ఎర్లీ 20s నుంచి 30s, లేట్ 30s వరకు ఎవరైనా 20-30sలో ఎవరైనా కూడా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్తో సఫర్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏజ్ పైబడిన వాళ్ళలో అంటే వయసు పైబడినప్పుడు కీళ్ళల్లో జాయింట్స్లో ఉండే గుజ్జు అరగడము, దీనివల్ల వచ్చే ఆర్థరైటిస్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రం వయసు పైబడిన వాళ్ళలో వస్తుంది. జాయింట్ అరుగుదలకు గురవుతుంది కాబట్టి ఎవరైనా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి లోన్ అవ్వచ్చు, అంటే వయసు పైబడినప్పుడు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆటో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు కానివ్వండి, ఇవి కొంతమందిలో మాత్రమే జన్యుపరంగా కానీ వంశపారంపర్యంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా వాళ్ళకి ఏమైనా వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఒకవేళ రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చినా కూడా యూజువల్గా ఈ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లాంటివి ఏ వయసు వాళ్ళకైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, అంటే వీటిలో అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ మ్యామ్? మనం కాంప్లికేటెడ్ అనేది ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్లు అనేవి ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఈ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ అనేది కనెక్టివ్ టిష్యూ అన్నిటి మీద, అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి యూజువల్గా ఏ వయసు వాళ్ళైనా వస్తుంది. ఇతర ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సరస్వతి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి. చేతిలో నుంచి బాగా నొప్పులు వస్తున్నాయి మేడం. ఓకే, అసలు తగ్గట్లేదు మరి. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? అది 8 months ఉంటుందండి. నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఓకే, మీ వయసు ఎంత మేడం? 45 ఉంటాయి సార్. ఓకే, వాపులు కూడా వస్తున్నాయా? వాపులు ఏం లేదండి. ఓకే, భయంకరంగా పెయిన్ వస్తుంది. ఓకే ఓకే సరస్వతి గారు, అంటే చేతుల్లో పెయిన్ అంటున్నారు, దానికి రీజన్స్ చాలా ఉంటాయండి. సింపుల్గా తీసుకున్నట్లయితే మీరు 47 years అంటున్నారు. సో మెనోపాజ్ దశలో ఉన్నారు కాబట్టి కీళ్ళకి కాల్షియం తగ్గడం వల్ల, బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు రావడము ఇలాంటివి జరుగుతాయి. ఇంకొకటి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం, అంటే మెడ దగ్గర వెన్నుపూసలో జరిగే మార్పుల వల్ల కూడా చేతులు లాగినట్లు నొప్పి రావడము, తిమ్మిర్లు పట్టడము, బరువు పట్టుకోలేకపోవడము ఉంటాయి. లేదా కీళ్ళ వాతం లాంటివి కూడా మెనోపాజ్ దశలో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు కొంతమందిలో చేతి వేళ్లలో ఉండే జాయింట్స్లో వాపు, నొప్పి ఉంటాయి. సో సరస్వతి గారు, ఇందులో ఏదైనా కారణమై ఉండొచ్చు. దగ్గర 8 నెలల నుంచి సఫర్ అవుతున్నాను అంటున్నారు, ఎక్కడ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించలేదు అంటున్నారు కదా. ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి.
విజిట్ అయితే ఎగ్జామినేషన్ చేసి అది దేనివల్ల ప్రాబ్లం మీకు ఈ పెయిన్స్ వస్తున్నాయి అనేది మనం సింపుల్ ఎగ్జామినేషన్ హిస్టరీ ద్వారా తెలుసుకుంటే దాని తర్వాత అవసరాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్సా లేకపోతే డైరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చా అనేది చెప్తాము. సో హోమియోపతి మెడిసిన్స్లో ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు అంటే మీకున్న పెయిన్స్ తగ్గడమే కాదు, కొన్ని రోజులు కంటిన్యూస్గా వాడడం వల్ల ఏంటంటే ఈ పెయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డెఫిషియన్సీస్ అంటే ఇప్పుడు మీకు విటమిన్ డి తక్కువగా ఉంటే డెఫిషియన్సీస్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బోన్ స్ట్రెంథనింగ్ కూడా మెడికేషన్స్ ఇస్తాము. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు. ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. మీరు ఇంకేమన్నా మందులు వాడుతున్న ఇతర సమస్యలకి అవి ఏ మెడికేషన్స్ వాడుతున్నారో అవి కూడా రిపోర్ట్స్ తెచ్చుకుంటే అవి చూసి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటుంది మ్యామ్ అందరిలో కూడా? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి యూజువల్గా వెన్నుపూసలో జరిగే డీజనరేటివ్ చేంజెస్. అంటే ఇప్పుడు మనకి కీళ్ళలో మోకాళ్ళలో కానివ్వండి, మణికట్టులో కానీ, మడమల్లో కానీ, హిప్ జాయింట్స్లో కానీ కీళ్ళు అరుగుతుంటే వాటిని ఆర్థరైటిస్ అంటాము. అదేవిధంగా వెన్నుపూసలో డీజనరేటివ్ చేంజెస్ జరిగితే దాన్ని స్పాండిలోసిస్ అంటాం. సో వెన్నుపూస మనకి భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. మెడ దగ్గర ఉన్న పార్ట్ని సర్వైకల్ అని, దాని తర్వాత డోర్సల్ అండ్ థొరాసిక్ అని, లంబారు, సాక్రల్ ఇలా డివైడ్ చేయడం జరిగింది వెన్నుపూసని. సో నెక్ దగ్గర అంటే సర్వైకల్ రీజియన్లో మెడ దగ్గర ఉన్న వెన్నుపూసలో కనుక డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏజింగ్ చేంజెస్ రావడము, డిస్క్ బల్జెస్ ఉండడము, లేదా డిస్క్ బల్జ్ కానివ్వండి, హెర్నియేషన్ కానీ, డిస్క్ ప్రొట్రూజన్ కానీ, స్లిప్ డిస్క్ కానీ, వీటన్నిటిలో కూడా జరిగేది డిస్క్ కొంచెం ముందుకు జరుగుతుంది. సో దీనివల్ల మెడ నొప్పి, నరాలు మీద ప్రెషర్ పడడం వల్ల మెడ నొప్పితో పాటు చెయ్యి లాగుతూ ఉండడము, అది ఒకవైపు కావచ్చు లేదా రెండు వైపులా కావచ్చు, లేదా బరువు పట్టుకోలేకపోవడము, చేతులు తిమ్మిరలుగా ఉండడము, కూర్చొని లేచినప్పుడు తల తిరిగినట్టు ఉండడము, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలుగా చెప్పొచ్చు. సో ఇనీషియల్గా మెడ నొప్పి ఎప్పుడైనా స్ట్రెయిన్ ఎక్కువైతే ఫిజికల్గా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ రావడం అనేది సహజం. అలా కాకుండా రెస్ట్ తీసుకున్నా కూడా పెయిన్ తగ్గట్లేదు, ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, మెడ కదిలించడానికి ఇబ్బందిగా ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, అండ్ నరాలకు సంబంధించి తిమ్మిర్లు కానివ్వండి, మంటలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే తప్పనిసరిగా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చి ఎక్స్రే చేయించుకోవడం ద్వారా ఏమైనా సర్వైకల్ స్పాండిలోసిస్ చేంజెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకుని దాన్ని బట్టి మనకి డిసీజ్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే అండి, గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అసలు? వీటికి రీజన్స్ కానీ అంటే సిమ్టమ్స్ కానీ డీటెయిల్గా చెప్పడం. మనకి ఉన్న చాలా రకాల ఆర్థరైటిస్లో ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ని కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ స్థాయి అనేది ఒక మోతాదు వరకు ఉండాలి. అలా కాకుండా ఉండాల్సిన దానికంటే లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆర్థరైటిస్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్స్లో చేరి నొప్పి రావడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. లక్ష్మి గారు, హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. ఓకే ఓకే అదే కడుపు తగ్గలేదు మేడం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఒక 40 సంవత్సరాలు ఉంది మేడం. ఓకే, ఏమైనా మందులు వాడుతున్నారా? ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారా? హోమియోపతికి ఇప్పుడు వెళ్ళిపోయాను. ఓకే, మీరు ఒకసారి మా బ్రాంచ్ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి మేడం. మీరు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం, ఎందుకు తగ్గట్లేదు అనేది చూడడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నారు అంటున్నారు కదా, సో మీరు ఏం మెడికేషన్స్ వాడుతున్నారో అవన్నీ కొంచెం హిస్టరీ తీసుకుని అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇతర మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి, కడుపుబ్బరం లాంటివి తగ్గవు. అంటే థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నా, డయాబెటీస్ లాంటివి కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడ్ కానీ వీటికి వాడే మెడికేషన్స్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు ఏమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వండి, దాన్ని బట్టి మీకు ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎంతకాలం వాడాలి అనేది చెప్తాం. రైట్ అండి, కంటిన్యూ చేయండి. ఈ గౌటీ ఆర్థరైటిస్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్లో చేరడము, దానివల్ల జాయింట్ పర్టికులర్ ఒక జాయింట్ కావచ్చు లేదా మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ అనేది ఉంటుంది. సో కామన్గా వచ్చేటప్పటికి యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్లో
కాలి బొటన్ వేళ్ళు కానివ్వండి, చేతి బొటన్ వేళ్ళలో వీటిల్లో పెయిన్స్ రావడము, వాపులు కనిపించడము, చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గకపోతే ఆర్థరైటిస్ ఒకటే కాదు, గౌటీ ఆర్థరైటిస్ ఒకటే కాదు, ఇది బ్లడ్లో చేంజెస్ తీసుకురావడం వల్ల హైపర్ టెన్షన్ అంటే బీపీ రావడము, అండ్ ఈ బ్లడ్లో జరిగే యూరిక్ యాసిడ్ హై లెవెల్ ఉండడం వల్ల జరిగే చేంజెస్ వల్ల కార్డియాక్ ఇష్యూస్ అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళల్లో ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ చూస్తుంటాము. ఒకటి, మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదా ప్రోటీన్ మెటబాలిజం అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. సో గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మెడికేషన్తో పాటు తప్పనిసరిగా ప్రోటీన్ డైట్ని అవాయిడ్ చేసుకోవాలి. లైక్ రెడ్ మీట్ కానివ్వండి, మిగిలిన వెజ్ ప్రోటీన్స్ కానీ వాటిని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైట్ అనేది డిపెండింగ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డైట్ మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి తప్పనిసరిగా అవాయిడ్ చేసుకోవాలి. ఇవి ఫాలో అవుతూ కరెక్ట్గా మెడికేషన్ వాడితే ఆర్థరైటిస్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు, గౌటీ ఆర్థరైటిస్ని. అండ్ దీనివల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ అంటే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉండడము అండ్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల రావటం క్రిస్టల్స్ వేరు, నార్మల్గా వచ్చే స్టోన్స్ కంటే ఏంటి మ్యామ్ డిఫరెన్స్? ఈ నార్మల్గా స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్గా మీరు అడుగుతున్నట్టున్నారు. సో కిడ్నీ స్టోన్స్ అనేవి యూజువల్గా కాల్షియం స్టోన్స్ ఉండొచ్చు, యూరేట్ స్టోన్స్ ఉండొచ్చు అండ్ ఆక్సిలేట్ స్టోన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జాయింట్స్లోకి వెళ్ళి ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆర్థరైటిస్ని కలిగిస్తుంది. సో వెరీ రేర్గా కిడ్నీ స్టోన్స్తో అంటే మల్టిపుల్గా కిడ్నీ స్టోన్స్ రావడము, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి అనలైజ్ చేసుకుని అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో ఆర్థరైటిస్తో పాటు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బీపీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కార్డియాక్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే అండి. అంటే జనరల్గా చూసుకుంటూ ఉంటే ఆర్థరైటిస్ అన్నిట్లో కూడా అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా అంటే ఎలా కన్వర్ట్ అవుతుంది? సోరియాసిస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్. సో సోరియాసిస్లో ఫస్ట్ మనం ఎక్కువగా చూసేది స్కిన్లో మాత్రమే సోరియాసిస్ ఎఫెక్ట్ చూస్తూ ఉంటాము. అంటే స్కిన్ మందంగా అవ్వడము, చర్మం మందంగా అవ్వడము, పొట్టు రాలడము, పగుళ్ళు ఏర్పడము. సో ఈ సోరియాసిస్ కూడా స్కిన్లో చాలా ఏరియాస్లో రావచ్చు. అది వచ్చే ప్లేస్ని బట్టి సోరియాసిస్ వల్గారిస్ అని, లేదా ఓన్లీ స్కాల్ప్ అని, లేకపోతే ఓన్లీ పామోప్లాంటార్ సోరియాసిస్ అని, లేదా నెయిల్ సోరియాసిస్ అని అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదే ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏం జరుగుతుంది అంటే స్కిన్తో పాటు ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు వచ్చే ఆర్థరైటిస్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది మనకి ఇంచుమించు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే స్మాలర్ జాయింట్స్లో అంటే చేతి వేళ్ళలో కానివ్వండి, లేదా లార్జర్ జాయింట్స్లో కీళ్ళల్లో ఒక జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ పెయిన్ ఉండడం జరుగుతుంది. కానీ అది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఎప్పుడైనా సోరియాసిస్తో సఫర్ అయ్యి ఆ సోరియాసిస్ స్కిన్ మీద కంప్లీట్గా తగ్గి కీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నట్లయితే హిస్టరీలో మనకు సోరియాసిస్ ఉంది ఆ పర్సన్కి అంటే అప్పుడు మేబీ అది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. లేదా ప్రెజెంట్ సోరియాసిస్ ఎక్కువ రోజుల నుంచి ఉండి లేదా అన్ట్రీటెడ్గా ఉండి సోరియాసిస్ చాలా సివియర్ ఫేజ్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో అప్పుడు దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తాము. అండ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేటప్పటికి మిగిలిన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో లాగానే ఈఎస్ఆర్ హై ఉండడము, సిఆర్పి హై ఉండడము ఇవి కామన్గా మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తుంది. సో ఆర్థరైటిస్ లక్షణాలు ఉండి సోరియాసిస్తో సఫర్ అవుతున్నా లేదా ప్రీవియస్గా సోరియాసిస్ ఉన్నా దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనడం జరుగుతుంది. ఓకే అండి. ఇది కాంప్లికేటెడ్ మ్యామ్ ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? తప్పనిసరిగా కాంప్లికేటెడ్ అండి. అంటే ఇప్పుడు సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. సో అది ఫస్ట్ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, దాంతోపాటు జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ బ్లడ్లో కూడా చేంజెస్ తీసుకొస్తుంది. సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళలో ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా హైగా కనిపిస్తాయి, హై లెవెల్లో కనిపిస్తుంటాయి. దీనివల్ల ఏంటి అంటే జాయింట్ రిలేటెడ్గా జాయింట్ పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడము, డిఫార్మిటీస్ ఫామ్ అవ్వడం అంటే జాయింట్స్ వంకర్లు పోవడము ఇవి చూస్తాం. ఏ జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో ఆ జాయింట్ డిఫార్మ్ అవుతుంది.
దాంతోపాటు సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆర్థరైటిస్కి ఎలా దారితీస్తుందో అలాగే కార్డియాక్ ఇష్యూస్కి కూడా దారితీయచ్చు. సో ఇక్కడ సోరియాటిక్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ సోరియాసిస్ ఉంటుంది, అది డీపెన్ అయ్యి ఆర్థరైటిస్కి వెళ్తుంది. దాని తర్వాత కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇనీషియల్ స్టేజ్లోనే సోరియాసిస్ని ఇనీషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుని హోమియోపతి మెడికేషన్ వాడితే సోరియాటిక్ ఆర్థరైటిస్ని కూడా రాకుండా చేసుకోవచ్చు, సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సోరియాసిస్ రిలేటెడ్గా ఉండే కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనంటే ఇంకా ఆర్థరైటిస్ ఇంకా ఎలాంటివి చూడొచ్చు మ్యామ్ జనరల్గా? మనకి యూజువల్గా పెయిన్స్ అనేవి సింగిల్ జాయింట్ అంటే ఫస్ట్ ఒక పర్సన్ మన దగ్గరికి జాయింట్ పెయిన్స్తో వచ్చారు అంటే మనకి ప్రైమరీ కేస్ టేకింగ్లో ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, రీజన్ ఏంటి అంటే రీజన్ దేని తర్వాత ఆర్థరైటిస్ డెవలప్ అయింది. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళలో అరుగుదల, మోకాళ్ళు వాపు ఉండడం, కదిలించడానికి ఇబ్బంది ఉందనుకోండి, ఎగ్జామినేషన్ ద్వారా మనకు కొంచెం మోకాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు క్రిపిటస్ అంటాము, సౌండ్ లాగా అనిపిస్తుంది. సో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ ఏజ్ని కూడా రిలేట్ చేసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ డయాగ్నోస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్రే, మిగిలిన ఇన్వెస్టిగేషన్స్, బోన్ డెన్సిటీ ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, వీటిని బట్టి కూడా తెలుసుకోవచ్చు. సో ఇతర ఆర్థరైటిస్లను ఎలా తెలుసుకోవడం అనేది అంటే చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. లైక్ కీళ్ళ అరగడం వల్ల వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండడం వల్ల వచ్చేది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటే వాటిని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అండ్ ఈ బ్లడ్లో వచ్చే చేంజెస్ ద్వారా వచ్చే ఆర్థరైటిస్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అండ్ సోరియాసిస్ తర్వాత వస్తుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని. అండ్ కొద్ది మందిలో ఏంటంటే చిన్నపిల్లల్లోనే ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే సింపుల్గా పెయిన్స్ అనడం కాదు, పర్టికులర్ జాయింట్స్ పెయిన్ ఉండడము, వాపు రావడము, పిల్లలు డే టు డే యాక్టివిటీ అంటే ఆడుకోకపోవడము, డల్గా ఉండడము, ఫీవర్ రావడము, ఇలాంటివి కనుక ఉన్నట్లయితే జువెనైల్ ఆర్థరైటిస్ అంటాము. సో యూజువల్గా జువెనైల్ ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి దారి తీయొచ్చు. అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి కామన్గా కనిపిస్తుంటాయి. సో కామన్గా మనం చూసే ఆర్థరైటిస్లు ఇవి. సో ప్రీవియస్గా ఏమన్నా ఇన్ఫెక్టివ్ కండిషన్స్ ఏమన్నా ఉండి అంటే ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఏమన్నా ఉండి దాని తర్వాత కూడా ఆర్థరైటిస్ వస్తుంది. దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, రియాక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్తాము. సో డిపెండింగ్ అపాన్ ఏ రీజన్ వల్ల పెయిన్స్, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ ఆర్థరైటిస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు మ్యామ్ ఆర్థరైటిస్ కానీ, అంటే ఆస్టియో కానీ, రొమటాయిడ్ కానీ, గౌటీ కానీ, వీటన్నిటి కూడా డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు హోమియోపతిలో? మనకి ఏ ఆర్థరైటిస్ కూడానండి ఫస్ట్ ఇనీషియల్ కేస్ టేకింగ్ అనేది ఉంటుంది. ఇనీషియల్ కేస్ టేకింగ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్, దీని ద్వారా మనకి ఇనీషియల్గా ఏ ఆర్థరైటిస్ అనేది కొంతవరకు తెలుసుకోవచ్చు. సో ఇంకా మనకి ఫైనల్గా డయాగ్నోసిస్ అంటే పర్టికులర్ జాయింట్, సింగిల్ జాయింట్ పెయిన్ ఉందనుకోండి, దానికి సంబంధించి ఎక్స్రే కానీ, యూఎస్జీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని మనం బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లైక్ నార్మల్ సిబిపి, ఈఎస్ఆర్ చేయించినప్పుడు ఈఎస్ఆర్ రేజ్డ్గా ఉండడము, అండ్ సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పి రేజ్డ్గా ఉండడము, రొమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్, ఏఎన్ఏ ఫ్యాక్టర్స్, ఇవి ఇనీషియల్గా చేయించుకునే ఇన్వెస్టిగేషన్స్. ఇంకా వీటిలో పర్టికులర్గా హిప్ జాయింట్ పెయిన్ రిలేటెడ్గా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే అదేమన్నా ఎవాస్కులర్ నెక్రోసిస్ ఉండి హిప్ జాయింట్ పెయిన్ వస్తుందా, దానికి కొంచెం మనం ఇన్వెస్టిగేషన్స్ అనేవి హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో సింపుల్ కేస్ టేకింగ్ ద్వారా చాలా వరకు ఆర్థరైటిస్ని మనం డయాగ్నోస్ చేసుకున్న కొంచెం బ్లడ్ రిపోర్ట్స్, హోమియోపతిలో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్కి అవసరం లేకపోయినా మనకి ప్రోగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా వెళ్తుంది, మనకి ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఎంతవరకు తగ్గుతుంది అనే దానికోసం కొంతమందిలో మాత్రం ఇన్వెస్టిగేషన్స్ ఇనీషియల్గా చేయించడము, రిపీటెడ్గా చేయించడం జరుగుతుంది. సో బేసిక్గా వచ్చి ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ రిపోర్ట్స్ అనేవి తప్పనిసరిగా చాలా మందిలో చేయించాలి. ఓకే, అంటే డయట్ ఎలా ఉండాలి మ్యామ్? అంటే వీటన్నిటి కూడా, అంటే గౌటీకి కానీ మెయిన్ ఆర్థరైటిస్కి రిలేటెడ్గా డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన ఆర్థరైటిస్ అయితే గౌటీ ఆర్థరైటిస్. సో తప్పనిసరిగా ప్రోటీన్ ఇంటేక్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. లైక్ రెడ్ మీట్ కానివ్వండి, లేదా వెజ్లోనే పల్సెస్, దాల్స్, ఇవి పప్పు దినుసులు లాంటివి తగ్గించుకోవడము, ఇవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి. సో ఇతర ఆర్థరైటిస్లోకి వచ్చేటప్పటికి ఆస్టియో ఆర్థరైటిస్లో డైట్ కంటే కూడా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ కీళ్ళు అరుగుతున్నాయి కాబట్టి వయసు పైబడిన వాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్లో సో ఎక్కువసేపు నిల్చోవడము, వాకింగ్ చేయడం, నడవడం ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. కింద కూర్చుని లేవడం, మెట్లకి దిగడం
ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి వచ్చేటప్పటికి ఫిజికల్గా అంటే సివియారిటీని బట్టి మైల్డ్ టు మోడరేట్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డైట్లో వచ్చేటప్పటికి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే omega-3 డైట్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే, విటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే దానికి తగినట్టు డైట్ని ఫాలో అవ్వడము లేదా సప్లిమెంట్ స్టార్ట్ చేసుకోవడము. సో డిపెండింగ్ అపాన్ ఆర్థరైటిస్ని బట్టి మనకి డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో హైపోథైరాయిడ్ లాంటి డిసీజెస్ ఏమన్నా ఉండి, కీళ్ళ నొప్పులు లాంటివి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా అండర్లయింగ్ డిసీజ్ హైపోథైరాయిడ్ కాబట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే ఈ ఆర్థరైటిస్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఇవన్నీ తగ్గుతాయి. సో డిపెండింగ్ అపాన్ పర్సన్ని బట్టి మనకి డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ పర్టికులర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే పిల్లల్లో వచ్చి అంటే చిన్న పిల్లల్లో వచ్చే జువైనల్ ఆర్థరైటిస్ వీటి గురించి చెప్పండి. యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ని అంటే మనకి ఇడియోపతిక్ అంటాం. అంటే ఎలాంటి రీజన్ లేకుండా కూడా కొంతమంది పిల్లల్లో రావచ్చు. అది అంటే సింపుల్గా లెగ్ పెయిన్స్ అని పిల్లలు కంప్లైంట్ చేస్తే అది గ్రోయింగ్ పెయిన్స్ అవ్వచ్చు. అలా కాకుండా పర్టికులర్గా జాయింట్స్ పెయిన్స్ చెప్పడము, పిల్లలు ఫీవర్ రావడము, జాయింట్ని మనం టచ్ చేసినప్పుడు వేడిగా ఉండడము, లేదా జాయింట్లో స్వెల్లింగ్ ఉండడము, అండ్ వాళ్ళు డల్గా ఉండడం, అంటే యాక్టివ్గా వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, డల్గా ఉండడము, ఇవి కనుక ఉన్నట్లయితే సో మనం ఆర్థరైటిస్ ఉందేమో అని సస్పెక్ట్ చేయొచ్చు. సో అలా పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటాము. మోస్ట్లీ ఇది ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసే ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ని కూడా మనం హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతి మెడికేషన్స్ ఎప్పుడైనా కూడా డిసీజ్ నేమ్ని బేస్ చేసుకుని కాకుండా మనం పర్టికులర్ పర్సన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ మెంటల్ మేకప్ ఎలా ఉంది, ఫిజికల్ మేకప్ ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకుని ఇస్తాం కాబట్టి ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఈ పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్కి మనము అండర్లైన్ రీజన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఏమన్నా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఇలా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు పిల్లలు అంటే దానికి తగినట్టు విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. లేదు అంటే కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ తర్వాత కూడా పిల్లల్లో ఇలాంటి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. సో రీజన్ని బట్టి కూడా మనకి మెడికేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి.